సరే చెప్పండి రామ్మూర్తి గారు, ఎట్లా చూస్తారు? మొత్తానికైతే మరి 2 ఉద్యోగాలు తీసేయండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్ నిరుద్యోగ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి హామీ ఇచ్చిరు. మరి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పినట్టు. సో దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతో డిబేట్లో పాల్గొంటున్న పెద్దలకు నిజంగా దురదృష్టకరం ఇలాంటి చర్చలు, ఇలా డిస్కషన్ జరుగుతాయని తెలంగాణ రాష్ట్రంలో జరగడం. నిరుద్యోగుల విషయంలో అది కూడా నిరుద్యోగుల విషయం, గ్రూప్ 1 అంశంలో. గ్రూప్ 1 అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఉన్నతమైన చదువుకునే గొప్ప వాళ్ళ పట్ల కూడా ఇలా మనం డిస్కషన్ చేసుకోవడమే చాలా దారుణమైన విషయం. వాస్తవానికి ఈ ప్రభుత్వం అబద్ధాల మోసాల పునాదులపై ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. వీళ్ళు ఏం చెప్పారు? మేము అధికారంకి రావడమే ఈ ఒక్క సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇదే అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ అనుచరులు అందరు కలిసి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని మా మీద లేనిపోని విష ప్రచారం చేసి వీళ్ళని ఊళ్ళలోకి పంపించి వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ నైబర్స్ని, వాళ్ళందరి కాళ్ళు మొక్కించి మేము ఓడిపోవడానికి 1.8% ఓడిపోవడానికి దోహదం చేసిన వీళ్ళే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఇప్పుడు నిజంగా దేశంలో తెలంగాణ పరువు దిపోయినట్టు టీజీపీఎస్ అయితే నిజంగా దేశం ముందు తలదించుకున్నట్టు ఇలాంటి ఒక కోర్టే మీ మూల్యాంకన సరిగ్గా లేదు, మీ రిజల్ట్ సరిగ్గా లేదు, మీ నిర్వహణ సరిగ్గా లేదు, మీ పరీక్షల తీరు సరిగ్గా లేదు, మీరు చేసే విధానంలో ఎక్కడ కూడా సరైన తీరు లేదు అని హైకోర్టు గుర్తించి రద్దు చేసిందంటే దీనికంటే ఒక చండాలమైన విషయం. ఈ ప్రభుత్వం నిజంగా చంపపెట్టి చర్య అని చాలా చిన్న మాట అది. అసలు ప్రభుత్వం వెంటనే దీనికి బాధ్యత వహించి ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే తక్షణమే రాజీనామా చేయాలి. అసలు ఒక పక్క గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్నారు, డ్రగ్స్ కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో దొరికిపోతున్నాయి. ఒక పక్క హోంమంత్రి అయినా, ఒక పక్క విద్యాశాఖ మంత్రి అయినా. కాబట్టి అన్నిట్లో అసమర్థుడైండు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నిరుద్యోగులు నిజంగా వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నాం? ఇప్పటిదాకా మేము ఇచ్చిన ఉద్యోగాలను, మేము పెట్టిన పరీక్షల్ని, మేము పెట్టిన ఇచ్చిన రిజల్ట్ని అన్ని రకాలుగా మేము ఇస్తే మీరు ఓన్లీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని మందికి పుట్టిన పిల్లల్ని మా పిల్లలని ముద్దాడే సంస్కృతి నుండి ఇకనైనా బయటపడండి అని అడుగుతున్నాం. మీరు ఏదైతే చెప్పినారో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి వరకు దాదాపు 11-12 వేల ఉద్యోగాలు తప్ప మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ మేము పరీక్షలు పెట్టి, మేము రిజల్ట్ ఇచ్చి, మేము అన్ని రకాలుగా దాని మీద చేసిన వాటినే మీరు ఉద్యోగాలు ఇస్తూ భుజాలు తట్టుకుంటారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నేను ఈ వేదిక నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వెంటనే ఎవరైతే ఈ అవకతవకలకు, అక్రమాలకు పాల్పడినరో మీ కాంగ్రెస్ బ్రోకర్లు కానీ లేదా ఇతర నాయకులు కానీ ఎవరైనా ఉంటే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. దాని మీద ఒక ఎంక్వైరీ జరగాలి. కఠినమైన శిక్షలు వేస్తేనే ఈ రాష్ట్రం ముందు పడుతుంది. లేకపోతే భారతదేశం